ఇంకో విషయం, మనం దేవతలను అడిగే విధానం ఒకటి ఉంది. మీరు కులదేవత కానీ, మీరు పూజించే దేవత కానీ, ఇంకో దేవత కానీ అడిగే మార్గం ఏంటో తెలుసా? మీ మహిమ వల్ల, మీ ఇచ్ఛాశక్తి వల్ల, మీ క్రియాశక్తి వల్ల, మీ యొక్క యోగశక్తి వల్ల, మీ దైవికమైన శక్తి వల్ల నిత్యం మాకు ధనం కావాలని మనం దేవతను అడగాలట. అది నాకు తెలియదు. తెలియకపోతే ఎవరు చెప్పారంటే అగస్త్యుడు చెప్పారు. అలాగని నువ్వు దేవుణ్ణి అడగకుండా మాత్రం నీకు డబ్బు ఇవ్వడు ఆయన. నిత్యం ఇది చెప్పాలట మన దేవుడి దగ్గర. మీ కులదేవత ఎవరైనా ఉంటారు ఒకళ్ళు, ఆ కులదేవత దగ్గర చెప్పొచ్చు, లేదా దుర్గమ్మ దగ్గర చెప్పొచ్చు, బగడ దగ్గర చెప్పొచ్చు, వెంకన్నబాబు దగ్గర చెప్పొచ్చు. ఇది అడిగితే మాత్రం వాళ్ళు ఆలోచిస్తారా డబ్బు ఇవ్వాలి వద్దా అని. దేవుణ్ణి అడిగే విధానం ఒకటి ఉంది. ఆ విధానం మాత్రం ఈ విధానం నేను చెప్పింది. ఇంకో విషయం, మనం దేవతలను అడిగే విధానం ఒకటి ఉంది. మీరు కులదేవత కానీ, మీరు పూజించే దేవత కానీ, ఇంకో దేవత కానీ అడిగే మార్గం ఏంటో తెలుసా?